నిర్మల్ జిల్లాలో ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా ఆందోళనలు తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. దీనికి సంబంధించిన బ్రేకింగ్ అప్డేట్. ఇటు ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా గ్రామస్తులు ఆందోళనలైతే ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. పోలీసుల దిలావర్పూర్ గ్రామస్తులు ఇప్పుడు రాళ్లు రువ్వారు. ఇక ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా కొన్ని రోజులుగా గ్రామస్తులు ధర్నాలు నిరసనలు చేస్తున్నారు. అయితే ఎలాంటి స్పందన రాకపోవడంతో 2 రోజులుగా రాస్తారోకో చేపట్టారు. నిర్మల్ జిల్లాలో ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా ఆందోళనలు తీవ్ర స్థాయికి చేరుకుంటున్నాయి. ప్రజెంట్ అప్డేట్స్ చూస్తున్నాము. ప్రజలు రోడ్లపై నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. రాళ్లు మరియు వాళ్ళకి తోచిన వాటితో ఇక్కడ నిరసనలు అయితే వ్యక్తం చేస్తున్నారు. ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా గ్రామస్తులు ఆందోళన కొనసాగిస్తున్నారు. 2 రోజుల నుండి గ్రామస్తులు ఆందోళన చేస్తున్నా కూడా ఎవరూ పట్టించుకోకపోవడంతో ఇవాళ రోడ్డు మీదకు వచ్చి గ్రామస్తులు తీవ్ర స్థాయిలో ఆందోళన అయితే చేస్తున్నారు. ప్రజెంట్ స్క్రీన్ మీద విజువల్స్ చూస్తున్నాము. ఏ రకంగా అక్కడ ఆందోళనలు జరుగుతున్నాయో గ్రామస్తులందరూ కూడా తమ గ్రామంలో ఫ్యాక్టరీ పెట్టకూడదు అని ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్నారు. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సాయన్న అందిస్తారు. సాయన్న, చెప్పండి, ప్రెసెంట్ అప్డేట్స్ ఏంటి? ఇప్పటికైనా గవర్నమెంట్ కానీ లేకపోతే ఇంకెవరైనా అధికారులు కానీ కిందకి దిగొచ్చి మాట్లాడే పరిస్థితి అక్కడ నెలకొందా? అసలు సిచ్యువేషన్ ఎలా ఉంది? ఎస్ సత్తాజ్, నిర్మల్ జిల్లా దిలార్పూర్ మండలం గుండంపల్లి వద్ద నిర్మిస్తున్నటువంటి ఇథనాల్ ఫ్యాక్టరీని ఇక్కడ నుంచి తరిమివేయాలని చెప్పేసి రైతులు, స్థానికులు గత 2 రోజుల నుంచి ఆందోళన చేస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. నిర్మల్ నుంచి ఇటు బైన్సా వెళ్ళే ఏదైతే జాతీయ రహదారి ఉందో జాతీయ రహదారి దగ్గర 2వ రోజు కంటిన్యూగా ఈ ఏదైతే రస్తారోకో కొనసాగుతూనే ఉంది. చూస్తున్నాం మనం విజువల్స్ లో. చాలా గ్రామస్తులంతా దాదాపుగా 4 గ్రామాల నుంచి గ్రామస్తులంతా కూడా ఇక్కడికి చేరుకొని నిన్న ఈ రోజు 2వ రోజు కూడా కంటిన్యూగానే రస్తారోకో కొనసాగిస్తున్నారు. ఏదైతే ఇథనాల్ ఫ్యాక్టరీని ఇక్కడ నుంచి తరిమి కొట్టేంత వరకు తమ పోరాటం చేస్తామని చెప్తున్నారు. సో ఆ అధికారుల నుంచి స్పష్టమైన హామీ వచ్చే వరకు ఇక్కడ నుంచి కదిలేది లేదని చెప్పేసి కరాఖండిగా చెప్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. చాలా పెద్ద ఎత్తున కూడా మహిళలంతా కూడా ఒకే చోటకు చేరుకొని జాతీయ రహదారి నిర్మల్ నుంచి ఇటు బైన్సా వెళ్లే జాతీయ రహదారిపై కూడా పెద్ద ఎత్తున కూడా ఆందోళన చేస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. చూస్తున్నాం మనం విజువల్స్ లో కూడా చాలా మహిళలంతా కూడా ఏదైతే నిర్మల్ నుంచి బైన్సా వెళ్లే జాతీయ రహదారి పైన కూడా మహిళలంతా కూడా ఇక్కడ చేరుకొని నిన్న ఈ రోజు 2వ రోజు కూడా రస్తారోకో కంటిన్యూగా చేస్తున్నారు. ఇథనాల్ ఫ్యాక్టరీని ఇక్కడ నుంచి తరిమి కొట్టేంత వరకు తమ పోరాటం చేస్తామని చెప్తున్నారు. సో పురుగుల దబ్బా పట్టుకొని కూడా ఇక్కడికి జాతీయ రహదారి దగ్గరికి ఇక్కడికి చేరుకున్నారు. చూస్తున్నాం పిల్లలు అదేవిధంగా పెద్దలంతా కూడా ఇక్కడ పురుగుల డబ్బాను ఏదైతే ఈ పురుగుల మందు డబ్బాను తీసుకుతెచ్చారు. దీన్ని తీసుకుతెచ్చి ఇక్కడ నిరసన వ్యక్తం చేస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఏమమ్మా ఎందుకు ధర్నా చేస్తున్నారు? రస్తారోకో ఎందుకోసమంటే ఫ్యాక్టరీ బంద్ కావాలా, లేకుంటే ఆడదంపల్లా మేమే పురుగుల మంది తాగి చేస్తాం. పురుగుల మంది తాగి చేస్తాం ఆడ తప్పిండాక ఇచ్చింది లేదు. ఎవ్వరు రాకొచ్చింది సార్, మా తాటికి ఎవ్వరు రాలే. మేము ధర్నా అయ్యాక ఇంకొక మనిషిని పట్టుడు అవసరమా? ఆయన నీళ్ళకి వచ్చినప్పుడు నీళ్ళు తీసుకొని పోతున్నాడు. బండి మీద ఉన్నాడు పింఛను గుంజి ఆయనను కార్ల ద్వారా కొట్టింది అవసరమా? కొండపోవద్దు కదా, ఆయన నెక్కించుకోపోయిండు. ఇప్పుడు ఏడుంచిండు ఆయనని, నేను చచ్చిపోతానని పోయిండు. ఇప్పుడు కార్లా ఎవరు తీసుకుపోయారమ్మా? పోలీసు వాళ్ళ బండి మీదనే 4 వచ్చిండ్రు, 2 నూకిండ్లు, 2 బయట ఉన్నారు. రాన్ అవే పోలీసు అవునా, నేను ఏర్పాటు చేసి మాట్లాడిస్తా. ఏమంటున్నా నిన్న చేశారు ధర్నా, ఈ రోజు కూడా రస్తారోకో చేస్తున్నారు. అధికారులు ఏమన్నా వచ్చారా? ఓలు రాలే, ఇయ్యాల ఓలు రాలే. నిన్న ఇయ్యాలడు ముచ్చటం, ఇయ్యాల పొద్దుగల నీళ్ళ ముచ్చట, నీళ్ళ ముచ్చట జరుగుతానే ఇదంతా లేచింది. మళ్ళా తుమ్మాళం మీరు చెప్పండి అమ్మా, ఎందుకు ధర్నా చేస్తున్నారు? ఎందుకు చేస్తున్నామంటే మేము మా ఫ్యాక్టరీ గురించి ఇది పోవాలని ధర్నా చేసినాం సార్.
లేకుంటే ఎమ్మెల్యే రాలే, 10 రూపాయలు తిన్నోళ్ళు రాలేదు సార్. పేర్లు బయటకు వాళ్ళకి వచ్చిండు, ఎందరో తిన్నారు. మంచికి 7 లక్షలు పెట్టుకొని తిన్నారు, పక్కకు అయిపోయిండు, ఎవ్వరు రాలేరు. మాకు కూడా మేము చేపలు పట్టేటోళ్ళం, మాకు కూడా ఇప్పుడు ఎండాకాలం వస్తే రూపాయి చేపలు కూడా మాకుంటాం, ఇంట్లో ఉండేటోళ్ళం, మాకు నీడకుంటాం. ఇది అంతా ఈ కలెక్టర్ ఎమ్మెల్యే అన్ని ఆమ్దానాలు చేసిండు. ఇప్పుడు ఒక్కడన్నా మాకు ఏకచ్చిండు ఎమ్మెల్యే. ఏం చేస్తున్నాడు? ఏమి ఏకచ్చిండు? నేను అది చేస్తా ఇది చేస్తానన్నాడు. 20 దాకా ఎమ్మెల్యే చేయలేడు. నిన్న దొంగతనాల హెలికాప్టర్లో తిరిగిండు. ఎందుకు తిరిగిండు? ఈ మేము బ్యాటరీ గురించి మేము ఇంత బాధపడి మేము చేస్తే ఆయన తిరిగిపోతాడా? రావాలా కదా ఎవరన్నా కానీ. మాకు ఈ దొంగలు అసలు పేరు చెప్తలేరు. 20 దాకా ఒక్కోళ్ళు రాలేరు ముంగడు దాకా. ఇప్పటి కూడా ముంగడికి వస్తారేమో అనుకుంటున్నాం కానీ ఇంకా రాకొచ్చింది. ఇట్లనే మేము పోరాడతాం, ఎన్ని రోజులన్నా కానీ ఇట్లనే పోరాడతాం మేము. ఈ ఫ్యాక్టరీ వల్ల ఎలాంటి నష్టం ఉందమ్మా? ఇథనాల్ ఫ్యాక్టరీ ఇది అంగళం పిల్లగాళ్ళకు నష్టం. మేము ఇప్పుడు మంచిగా ఉన్నాం, మేము చచ్చిపోతాం. రేపు మా పిల్లలు అంగెక్కలకు పిల్లలు పుడితే ఎట్లా? మా పిల్లలకు నా మనవడికి ఆ తర్వాత పుట్టిన పిల్లలకు అంగళికలం వస్తే ఎట్లా? వాళ్ళ భవిష్యత్తు ఎట్లా? అప్పటికి ఇప్పుడే వద్దు, మాకు అవసరం లేదు. ఈ రేవంత్ రెడ్డి గారు సో మరికొందరు ఉన్నారు, ఒకసారి మాట్లాడిద్దాం. ఏమమ్మా రస్తా రోకో నిన్న చేశారు, ఈ రోజు చేశారు కదా, ఏం చెప్తాము? ఇగో మా దిలార్పురం మేము మధ్య తరగతి వాళ్ళము. ఈ ఇతనాడ ఫ్యాక్టరీ ఏడాది నడదమాయ మొదలు పెట్టిండ్రు. మా ఊరి అన్ని సబ్బు అంతా సిమ్టి మురము అన్ని కొనబోతున్నారు. మరి మేము పోయితే మాకు అడగిస్తున్నారు, మీద పడి కొడుతున్నారు. ఎందుకు కొడుతున్నారు? మాకు గోళ్ళు నీళ్ళు అడ్లు వండాలా, మేము నీళ్ళు తాగాల అంటే మేము ఎట్లా తాగాల? కాలుష్యం వస్తే ఇది ఎట్లా బతుకు? మరి ఆడి ముంగట మరి ఆసన పెట్టి మమ్మల్ని చంపిందాక మేమే రోడ్డు మీద పడసత్తాం, డబ్బాలు పట్టుకొని రోడ్డు మీద పడసత్తాం. మేము మధ్య తరగతి వాళ్ళము. మేము మర్ర ఊరెళ్ళి మేము ఆడ ఉండాలా? ఇదిగో నీళ్ళు అదిగో గడ్డ అంటే మా బాధ ఏంది? మా కథ ఏంది? మా ఇది పిల్ల గెల్ల బర్రె దుడ్డే మేము ఎటు పట్టుకొని పోలా? పిచ్చాల లెక్క పట్టుకొని పోలా? నువ్వు దుబాయ్లో పుట్టినవా? నువ్వు ఆడ పుట్టినవా? నువ్వెటు పుట్టినవా? సంవత్సరం నుంచి ఇది ధర్నా, ఇప్పుడు సంవత్సరం నుంచి అధికారులకు చెప్తామంటున్నారు. అధికారులు ఏమన్నారమ్మా? నిన్న సంది నీరార్థిక్ష రోడ్ మీద చేస్తున్నాం. ఏం మరి కలెక్టర్ ఏది? మరి మా మహేష్ రెడ్డి ఓట్లప్పుడు ఊరు మా సిద్ధము నేను దత్తత తీసుకుంటున్నా అని గుండంపల్లికి మా ఊరికి సౌదార్పల్లికి 4 రోజులు అన్నాడు. మాకు హామీ ఇచ్చిండు, ఇంటి పంట తిరిగిండు, ఓట్లేసుకున్నాడు. మేము ఇప్పుడు ఏ రోడ్డు మీద పడాలా? మేము ఏ బజార్లో పడాలా? మేము ఏ ఆడ పడాలా? ఎవడాడు? ఏ రాజకీయం ఎవడు? ఆడెవ్వడైతే మాకెందు? మా ఓటు పెట్టినప్పుడే ఉండేనా? మా ఇది అప్పుడు ఇష్టము. మా దర్వాల కాడికి వచ్చి నిన్న రస్తరోక చేశారు కదా, ఈ రోజు రెండో రోజు చేస్తున్నారు. అధికారులు ఏమన్నారమ్మా? ఏమన్నారు? అధికారం అంటే జిల్లా కలెక్టర్ అమ్మా, అదేమి కలెక్టర్ అమ్మా ఆమె దగ్గర ఉన్న మనిషిని తోలేసి ఏమన్నది? మాకు మీ రోడ్డు మీద కూర్చుండే అధికారం లేదన్నది. మా రోడ్డు మా ఇష్టం, మా లెక్క, మా తర్వాయి. మీరు చెప్పండి అమ్మా, ఏంది రస్తరోక ధర్నాలు చేస్తున్నారు కదా, ఏందమ్మా చెప్పండి. సార్ మాకేం ప్రాబ్లం కాదు, మేము వాళ్ళ కాస్త ఏమంటలేము, ఏమీ ఇమ్మంటలేము. ఆ ఫ్యాక్టరీ బంద్ కావాలి అంతే. ఆ ఫ్యాక్టరీ బంద్ అయ్యేదాకా ఈ ధర్నా ఆగేది లేదు. ఫ్యాక్టరీ బంద్ చేయాలంటే మొత్తం 4 ఊర్ల జనాభా మొత్తం రోడ్ల మీద మందులు తాగి చచ్చిపోతాం. ఎట్లయినా చచ్చిపోయేదే. ఫ్యాక్టరీ చాలున్నా చచ్చిపోయేదే. బంద్ చేస్తేనే కరెక్ట్. బంద్ వేయకపోయింది అనుకో అందరం రోడ్ల మీద చచ్చిపోతాం. నిన్నటి నుంచి నీళ్ళు లేక అన్నం లేక చిన్న పిల్లలను పట్టుకొని నిన్న కలెక్టర్ ప్రభుత్వ సీఎంఓ దృష్టికి తీసుకెళ్తామని చెప్తామని చెప్పిండ్రు, ఏమంటారు? ఏంది? నిన్న జిల్లా కలెక్టర్ సీఎం అంటే ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తాము, మీ సమస్యని పరిష్కరిస్తామని అన్నారు కదా. అదంతా అబద్ధం సార్, అదంతా అబద్ధము. కలెక్టర్ వచ్చి చెప్పేదాకా మేము నమ్మం. మా కలెక్టర్ రావాలా, ఇక్కడ రాసియాలా అంతే. అవన్నీ అబద్ధాలు సార్. ముందు పోయితే 2 సార్లు మలిపేసిండ్రు. కనీసం నీళ్ళు తాగుదామంటే సుఖ ఆఫీసులో వాటర్ ఇవ్వలేదు సార్. మాకు వాటర్ ఇవ్వలే. అదే లీడర్లకు వాటర్ ఇచ్చిండ్రు, రైతులకు వాటర్ ఇవ్వలేదు. అంటే మేము మందిం కామా? మేము మనుషులం కామా? మేము ఓటు వేయలేమా? వాళ్ళు గెలలేరా? మేము కూర్చుండా పెడితే కూర్చున్న కుర్చీలా మమ్మల్ని ఇయ్యాల రోడ్డు మీదకి ఎక్కించిండు. అమ్మ అన్నాడు,
అమ్మ రోడ్డు మీదకి ఎక్కుతుందా అమ్మ? ఓట్లు వేసేటప్పుడు అమ్మ అనుకుంటా బిచ్చం అడుక్కొని అమ్మ అని ఓటేయి అన్నాడు. ఇవాళ అమ్మ రోడ్డు మీదకి ఎక్కినప్పుడు నువ్వెందుకు వస్తలేవు? నువ్వు రావాలి కదా, వచ్చిన దానికి ఏదో కారణం చేయాలి కదా. మేము ఏమైనా ఆస్తులు అడుగుతున్నామా? మా ప్రాణాలు అంతే. చూస్తున్నాం చాలా కూడా పెద్ద ఎత్తున కూడా 4 గ్రామాలకు సంబంధించిన వారంతా కూడా ఇక్కడికి చేరుకొని మళ్ళీ రెండో రోజు కంటిన్యూగా రస్తారోకో చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఇథనాల్ ఫ్యాక్టరీ నిలిపివేసేంత వరకు, ఇక్కడ నుంచి తరిమి కొట్టేంత వరకు ఈ ఉద్యమాన్ని కంటిన్యూగా కొనసాగిస్తాము. ఇక్కడ నుంచి స్పష్టమైన హామీ వచ్చేంత వరకు కూడా ఈ రస్తారోకోను కంటిన్యూగా కొనసాగిస్తామని చెప్తున్నారు సత్తా. రైట్, థ్యాంక్ యూ సాయన్న.